హైయస్ నేషనల్ హైవే 753 ఎల్లో ఏదో ఎల్లో అలా అయితే మేము ఇక్కడ గ్వాల్గన్ అనే ఊరు అక్కడెక్కడో ఉన్నది. అక్కడి నుంచి వచ్చి పెట్రోల్ పంపులో అయితే వీళ్ళను స్టే అడిగాను. ఆ అన్న మరి పెట్రోల్ పంప్ అన్న అయితే ఇక్కడ కాదు, ఇక్కడ ఒక షాప్గా ఉంది, ఆ షాప్ పక్కనగా ఖాళీ స్థలం ఉంది, వెళ్ళు అక్కడైతే ఆ షాప్ అన్నని అడుగు స్టే కల్పిస్తారని చెప్పారు. ఇక్కడ ఒక షాప్ అన్న అయితే ఉన్నాడు, ఆ అన్నను అయితే అడిగాను. సరే వేసుకో టెంట్ అని చెప్పాడు. ఆ అన్న కూడా క్లోజ్ చేసి వెళ్ళిపోయినాడు. పక్క షాప్ అన్న కూడా క్లోజ్ చేసి ఇంకా లోపల పనుకుంటాడు. అంతేనా, ఈరోజైతే ఇలా నేషనల్ హైవే పక్కన స్టే చేస్తున్నాము. మరి ఆ పెట్రోల్ పంప్ అన్న వాళ్ళు ప్లేస్ అంత ఉన్నా కానీ అక్కడ ఎందుకు ఒప్పుకోలేదో తెలియదు. వాళ్ళు ఒప్పుకుని ఉంటే జస్ట్ ఆ గార్డెన్లో అయినా కానీ అక్కడ టెంట్ వేసేసుకుని ఉంటాం. కాకంటే వాళ్ళు ఎందుకు ఒప్పుకోలేదో తెలియలేదు అసలుకు. అలా కొన్ని చోట్ల ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు. మరి షాప్ అన్న ఎందుకు వేసేసుకో అన్నాడో అది కూడా తెలియదు. ఆ విధంగా మనం ఈరోజైతే అజంతా శిల్పాలని చూసేసాం. ఇప్పుడు పేరు వినడమే తప్ప మేమైతే శిల్పాలని చూసేసాము. ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడండి. అసలుకు రాళ్ళే మొత్తం కొండనే ఈ విధంగా చెక్కేసి శిల్పాలుగా చెక్కేసినారు. మనం చేసే సిమెంట్ వర్క్ అయితే తప్పులు పోతే సరి చేస్తారు మళ్ళీ సిమెంట్తో, కానీ బండ రాయిని చెక్కే విధానంలో ఏ తప్పు పోయినా ఎలాంటి సరి చేసే అవకాశం ఉండదు. ఆ విధంగా ఉన్నా కానీ ఎలాంటి తప్పు అనేది లేకుండా అంత అందంగా అయితే చెక్కారు. అద్భుతంగా శిల్పాలు అనేవి. అట్లాంటి శిల్పాలను అయితే మేము చూసి వచ్చాము, అజంతా శిల్పాలు. అలా ఈరోజైతే 70 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసుకుంటూ వచ్చేసాము. ఈ నేషనల్ హైవే పైనే అజంతా శిల్పాలే కేవ్సే కాదు, అజంతా ఊరు కూడా ఉంది. పక్కనే ఒక 3 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఊరు కూడా ఉంది. ఆ ఊరు కూడా దాటేసి వచ్చేసాము. అది ఈరోజు అప్డేట్. అయితే ఇక్కడ స్టే చేస్తున్నాము. తిరిగి రేపటి వీడియోలో అయితే మనం కలుద్దాము. ఈ నైట్కి అయితే ఓపెన్ ఏరియాలో స్టేయింగ్. ఏం జరుగుతుందో ఏంటో తెలియదు. ప్రాజెక్ట్ ఎల్ఆర్ మాస్టర్ హోమ్ కమింగ్ అంటూ మన రైడ్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాము. వెళ్ళబోయే ప్రదేశం ఇంకొక అద్భుతమైన ప్రదేశం అయితే ఇంకా 100 కిలోమీటర్ల లోపలనే ఉంది. చూద్దాం రేపటి పయనంలో ఆ 100 కిలోమీటర్లని చేరుకుంటామా లేదా అనేది. వర్ష అయితే ఈరోజు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు మమ్మల్ని. అక్కడక్కడ వాయుదేవత కలిసి కాస్త పలకరించింది అంతే తప్ప ఇంకెక్కడ ఏ ఇబ్బంది పెట్టలేదు. నేషనల్ హైవే అయితే ప్రశాంతంగా కొండల మధ్యన అయితే వెళ్తూ ఉంది. చూద్దాం ఈ విధంగా నేచర్ని, ఈ నేచర్ మధ్యలో ఈ నేషనల్ హైవే ఎంతవరకు వెళ్తుందో మన పయనంలో. ఇంకా నేచర్ మధ్యన ట్రావెల్ చేస్తూ ఉన్నాం. సేవ్ వాటర్, సేవ్ ఎర్త్, పొల్యూషన్ టు సొల్యూషన్.